హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. నా స్టైల్ ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, కొంచెం జీలకర్ర, మెంతులు మంచిగా ఫ్రై చేసి, ఎక్కువ ఫ్రై చేయొచ్చు, కొంచెం అట్లా ఫ్రై చేసి గ్రేవీ కోసం మిక్సీ పట్టండి. బాగుంటుంది ఇట్లా చేస్తే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా మిక్సీ పట్టి ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి వేసి గ్రేవీ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచి ఫిష్ ముక్కలన్నీ దాంట్లో మంచిగా ఫ్రై చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కర్రీ మొత్తంకి ఇదే గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇట్లనే వేస్తాను, బాగుంటుంది. ఇంకా ఫిషెస్ అన్నీ వేస్తున్నా. మీరు ఎట్లా చేస్తారో నాకు కూడా కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా ఇట్లనే చేస్తాను. అసలు ఫిష్ ఎక్కువ తీసుకొచ్చుకోము, ఎప్పుడు అసలు 2 monthsకి ఒకసారి ఏమో ఇక్కడ బాగుండాయని మా వారు తీసుకురాడు. ఎప్పుడన్నా తినాలనిపిస్తుంది అంటే ఇంకా అప్పుడు తీసుకొస్తాను. బాబు ఏడుస్తా ఉన్నాడు. హాయ్ చెప్పు రన్ను, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హలో అందరికీ, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు, చేసుకోండి. మా బాబు చెప్తున్నాడు. కొంచెం కారం, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఫిష్లో కదా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా అట్లా కొంచెం ఫిషెస్కు ఉప్పు, పసుపు, కారము అట్లా కొంచెం వేసి ఫ్రై చేసుకొని కర్రీ చేసుకున్నా కూడా బాగుంటుంది. పాప కర్రీ తినే కాబట్టి ఇక్కడ ఫ్రైకి ముందే కలిపేసి పెట్టుకున్నా. ఒక సైడ్ కర్రీ చేస్తున్నా, ఒక సైడ్ ఫ్రై చేస్తున్నానండి. ఫిషెస్ ఫ్రై అయినాక చింతపండు పులుసు పోసి దాంట్లో కారము, ఉప్పు సరిపడాన్ని దించేటప్పుడు కొంచెం మెంతులు పౌడర్ వేసుకొని, మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోండి. అయిపోయింది కర్రీ అయితే. చాలా చాలా టేస్ట్ ఉంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ వీళ్ళు డ్రాయింగ్ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అట్లనే మా ప్రాణు పడుకున్నాడు కాబట్టి పని అంతా కంప్లీట్ అయింది. హాయ్ చెప్పు. ఇప్పుడే లేచి